హే ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత రేషియో అనాలిసిస్లో పార్ట్ 4 ఇదే లాస్ట్ పార్ట్ అండి. అయితే దీని తర్వాత మనం ప్రాక్టీస్ చేద్దాము. సో పార్ట్ 4కి ఇవాళ డిస్కస్ చేద్దాం. దీంట్లో ప్రాఫిటబిలిటీ రేషియోస్ అండి. ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఏంటండి? ఇవి ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఫామ్ని రిలేటివ్ టు రెవెన్యూ, అసెట్స్, ఈక్విటీ, క్యాపిటల్ వీటితో రిలేటివ్గా ఇవి వెరిఫై చేస్తాయండి. అయితే ఈ ప్రాఫిటబిలిటీ రేషియోస్ మెయిన్గా P&L స్టేట్మెంట్లోంచి వస్తాయండి. సో మీకు ఈ P&L స్టేట్మెంట్తో కొంత పరిచయం అవసరం, ఎందుకంటే ఈ టర్మ్స్ అర్థం కావడానికి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఫస్ట్ P&L స్టేట్మెంట్లు బేసిక్గా చాలా సింపుల్గా P&L స్టేట్మెంట్ని ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో P&L స్టేట్మెంట్ దీన్నే ఇన్కమ్ స్టేట్మెంట్ అని కూడా అంటారండి. సో దీంట్లో ఫస్ట్ సేల్స్ రెవెన్యూ అండి. సేల్స్ రెవెన్యూ అంటే ఏంటండి? ఒక 100 పెన్నులు అమ్మాం, 500 రూపాయలు వచ్చాయి. ఇది ఏంటండి? సేల్స్ రెవెన్యూ. అమ్మకాలు జరపగా వచ్చిన డబ్బుల్ని సేల్స్ రెవెన్యూ అంటారండి. దీంట్లోంచి ఈ పెన్నులు తయారు చేయడానికి అయిన ఖర్చు ఒక 200 రూపాయలు ఉంటే ఆ 200 రూపాయలని కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటారండి. సో 500 రూపాయలు పెన్నులు అమ్మాం, దాంట్లో 200 రూపాయలు పోయినాయి, అవి కాస్ట్ ఆఫ్ సేల్స్. ఇప్పుడు మనకి మిగిలిన 300 రూపాయలని గ్రాస్ ప్రాఫిట్ అంటారండి. సో అమ్మకం ఖర్చు, అమ్మగా వచ్చిన డబ్బులు, దాంట్లోంచి అవి తయారు చేయడానికి, ఆ వస్తువులు తయారు చేయడానికి అయిన ఖర్చును తీసేస్తే గ్రాస్ ప్రాఫిట్ అంటారండి. అయితే దీన్నే పూర్తి ప్రాఫిట్ అనుకోవడానికి లేదండి, దీన్ని కేవలం గ్రాస్ ప్రాఫిట్ అంటారు. ఇప్పుడు ఈ అమ్మడానికి మనం ఏదో ఊరు వెళ్ళాం అనుకోండి, ఆ వెళ్ళడానికి అయిన ఖర్చులు, అలాగే దానికి బ్యాగు ఇలాంటికి అయిన ఖర్చుల్ని ఆపరేటింగ్ కాస్ట్స్ అంటారండి. సో మన బ్యాంక్ పని చేస్తుందంటే ఆ పని చేయడం ఏమవుతుందండి? ఆపరేటింగ్ కాస్ట్. ఒక మారుతి షోరూమ్ ఉందంటే ఆ షోరూమ్ రన్ చేయడం ఆపరేటింగ్ కాస్ట్ అండి. ఇలా ఆపరేటింగ్ కాస్ట్ ఉంటాయండి. అవి కూడా తీసేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుంది. దీన్ని ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అని అంటారు. అలాగే ఆపరేటింగ్ ఇన్కమ్ అని కూడా అంటారు. దీన్ని దీంట్లోంచి మళ్ళీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఆర్ కాస్ట్ తీసేయాలి. ఫైనాన్షియల్ కాస్ట్ అంటే ఏంటండి? మనం బిజినెస్ లోన్ తీసుకుని పెట్టామనుకోండి, అప్పుడు ఫైనాన్షియల్ కాస్ట్ వస్తాయి. కొన్నిసార్లు రిజల్ట్స్ కూడా వస్తాయి, ఎందుకంటే బిజినెస్లో ఉన్న డబ్బులు బయట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే దాని మీద ఇంట్రెస్ట్లు గట్రా వస్తే ఫైనాన్షియల్ రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఇది ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్. కాస్ట్ అయితే ఎప్పుడు మైనస్ అండి, తీసేయాలి. ఒకవేళ రిజల్ట్స్ అయితే ప్లస్ అవుతే కలపాలండి. అవి కూడా తీసేగా, ఆ కాస్ట్లు కూడా తీసేగా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుందండి. అంటే మనకి ఆఖరికి కొన్ని డబ్బులు మిగులుతాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాఫిట్ మీద మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలండి, అంతేగాని మొత్తం డబ్బులు వాడేసుకోవడానికి లేదు కదా. సో ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ PBT మీద ట్యాక్స్ కట్టాలి. దీంట్లోంచి ట్యాక్స్ తీసేసిగా అప్పుడు ఆఖరికి మన జేబులోకి వచ్చే డబ్బులు వస్తాయండి. ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్యాట్ అంటారు. దీన్నే నెట్ ఇన్కమ్ అంటారు, లేదా నెట్ ప్రాఫిట్ అంటారు. సో ఇది నెట్ ప్రాఫిట్. సో ఈ పద్ధతిలో మనకి మనీ ఫ్లో అవుద్దండి. సో ఫస్ట్ మనం అమ్మగా వచ్చే డబ్బులు సేల్స్ రెవెన్యూ, దాంట్లోంచి ఆ వస్తువులు తయారు చేయడానికి అయ్యే ఖర్చు కాస్ట్ ఆఫ్ సేల్స్, అది తీసేస్తే అప్పుడు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. దాంట్లోంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే షోరూమ్కి వీటికి అయ్యే ఖర్చులన్నీ తీసేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుందండి. ఆపరేటింగ్ కాస్ట్ తీసేస్తే వచ్చేది ఆపరేటింగ్ ప్రాఫిట్. దీన్ని EBIT, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, అలాగే ఆపరేటింగ్ ఇన్కమ్ అని కూడా పిలుస్తారండి. దీంట్లోంచి ఫైనాన్షియల్ కాస్ట్ అంటే అప్పు తెచ్చామంటే ఆ ఇంట్రెస్ట్ ఇవన్నీ తీసేస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. తర్వాత అందరికీ తప్పందే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. సో ఈ PBTలోంచి ట్యాక్స్ పే చేసేసాక ఇంకా మన పాకెట్లోకి మిగిలిందే, లాస్ట్లో మన చేతిలో మిగిలిందే లాభం అండి. దాన్ని నెట్ ప్రాఫిట్ లేదా నెట్ ఇన్కమ్ లేదా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్యాట్ అని అంటారండి. ఇది P&L స్టేట్మెంట్ సింపుల్గా చూడాలండి. సో ఇప్పుడు రేషియో అనాలిసిస్లోకి రండి. ప్రాఫిటబిలిటీ రేషియోలో నెట్ ప్రాఫిట్ మార్జిన్ అంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఇన్కమ్ ఆర్ నెట్ ప్రాఫిట్. మీ ఇష్టం, రెండు ఒకటే, సినానిమస్ కాబట్టి ఏ వర్డ్ అయినా వాడుకోవచ్చు. సో నెట్ ప్రాఫిట్ బై రెవెన్యూ అంటే మీకు లాస్ట్లో జేబులో మిగిలింది డివైడెడ్ బై ఫస్ట్ మీరు అమ్మగానే వచ్చిన అమౌంట్. నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఇన్కమ్ బై రెవెన్యూ. ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనం ఈ రేషియో చాలా తక్కువ ఉంటే
మనం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకు? వచ్చిన డబ్బులన్నీ కాస్ట్ ఆఫ్ గూడ్స్కి వెళ్ళిపోయి ₹100 రెవెన్యూ అండి, ₹100 గూడ్స్ అమ్మాం, రూపాయి లాభం వచ్చిందండి. అర్థం ఏంటి? లాభం లేదని అర్థం. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఇంకా వ్యాపారం చేసే ఉపయోగం ఏముంది? అందుకని అంత లాభం లేని వ్యాపారం అని అర్థం. గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్, గ్రాస్ ప్రాఫిట్ బై రెవెన్యూ. ఇందాక చూసాం కదండి, రెవెన్యూలోంచి మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ తీసేస్తే, అది కాస్ట్ ఆఫ్ సోల్డ్ గూడ్స్ తీసేస్తే అది గ్రాస్ ప్రాఫిట్ అండి. సో గ్రాస్ ప్రాఫిట్ బై రెవెన్యూ, గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్. సో ఇది ప్రైస్ ఇంక్రీజ్ చేసి పెంచుకోవచ్చు, లేదా కాస్ట్ ఆఫ్ గూడ్స్, అమ్మే గూడ్స్ తగ్గించి కూడా పెంచుకోవచ్చు గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ని. జనరల్గా కరెక్ట్ ప్రైస్ పెడితే ఎక్కువ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఇది ఆపరేటింగ్ కాస్టులు తీస్తే మనకి ఈబీఐటీ వస్తుంది కదండి, ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. దాన్ని రెవెన్యూతో డివైడ్ చేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఆపరేటింగ్ ప్రాఫిట్ బై రెవెన్యూ అని వేసుకోవచ్చు, లేదా ఈబీఐటీ బై రెవెన్యూ అని వేసుకోవచ్చు. రెండు ఒకటే, ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. నెక్స్ట్ది రిటర్న్ ఆన్ అసెట్స్ అండి. అంటే మనకున్న అసెట్స్ ఎక్కడ ఉంటాయండి? బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. ఇది బ్యాలెన్స్ షీట్కి ప్రాఫిట్ అండ్ లాస్ రెండింటిని వాడుకుంటూ చేసే రేషియో అండి. సో రిటర్న్ ఆన్ అసెట్స్ అంటే ఏం లేదండి, నెట్ ఇన్కమ్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆర్ నెట్ ఇన్కమ్, ఆర్ మీరు ఏమైనా పిలుచుకోవచ్చు నెట్ ప్రాఫిట్. నెట్ ఇన్కమ్ బై యావరేజ్ టోటల్ అసెట్స్ అండి. యావరేజ్ టోటల్ అసెట్స్ దగ్గర ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మీకు ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ అసెట్స్ ఒక 1 lakh ఉన్నాయని చెప్పాడు, ఈ రెండులో 2 lakhs అని చెప్పాడు. యావరేజ్ టోటల్ అసెట్స్ అంటే ఏంటండి? ఈ 1, 2 కలిపి 3 అయింది, బై 2 డివైడ్ చేయండి. అంటే 1కి 2కి యావరేజ్ కట్టాలి, అది 1.5 అండి. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటర్న్ ఆన్ ఈక్విటీది మనకి నెట్ ఇన్కమ్ డివైడెడ్ బై యావరేజ్ టోటల్ ఈక్విటీ. ఈక్విటీ అంటే ఎవరిదండి? రియల్ ఓనర్స్ యొక్క కంట్రిబ్యూషన్, కంపెనీ ఓనర్స్ యొక్క కంట్రిబ్యూషన్, అంటే షేర్ హోల్డర్స్ వీళ్ళందరి కంట్రిబ్యూషన్ అండి. సో దీనికే డ్యూ పాయింట్ అనాలిసిస్ అని ఉంది, అది అంత ఇంపార్టెంట్ కాదు, అయితే దాని మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను, మీరు దాంట్లో దాని గురించి చూడొచ్చండి. థ్యాంక్ యూ.